శరత్చంద్ర గోడకు తగిలించిన అపూర్వ ఫోటోని చూసి మండిపడుతూ పూలమాల తీసుకువస్తూ ఉంటాడు. నాన్న నాన్న ఏంటి నాన్న ఇది అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమిని కూడా పట్టించుకోకుండా శరత్చంద్ర అపూర్వ ఫోటోకి పూలమాల వేసేస్తాడు. దాంతో చెర్రి, భూమి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి డాడీ ఇది అని నక్షత్ర ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోకి దండ వేస్తారు. ఈరోజు నిజంగా చచ్చిపోయింది అపూర్వ. అందుకే నేను దండ వేశాను అని శరత్చంద్ర చెప్పడంతో నక్షత్ర నోరు తెరుచుకొని షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి శోభ చనిపోలేదు. నీ రూపంలో బ్రతికే ఉంది భూమి. నీ పట్టుదలలో తన ఆత్మ కనిపిస్తోంది అని శరత్చంద్ర చెప్పటంతో నాన్న అంటూ భూమి శరత్చంద్రని హగ్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఛీ! అంటూ నక్షత్ర ఇదంతా చూస్తూ మండిపడుతూ ఉంటుంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. నీకేం కావాలో అడుగు. నేను లేదు, కాదు అన్ను. నీ ఏమడిగినా కూడా నేను తిరిగి తీసుకొచ్చి ఇస్తాను అని శరత్చంద్ర చెప్తాడు. ఇక చెర్రి అడిగేసేయ్ భూమి, గగన్ అన్నయ్య కావాలని అడిగేసేయ్ అని భూమి విడాకుల పేపర్స్‌పై సంతకం పెట్టిన సంఘటన చెర్రి, భూమి ఇద్దరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక భూమి కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అపూర్వని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాతే శరత్చంద్ర భూమితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే అపూర్వనే శోభాచంద్రని చంపిందని శరత్చంద్ర పూర్తిగా నమ్మి ఉంటాడు. ఇప్పుడు భూమి గగన్ నాకు కావాలని అడిగితే శరత్చంద్ర ఇచ్చిన మాట తప్పకుండా గగన్ భూమిని కలుపుతాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.